ఆశపడి నేను విన్న స్వరం ఏమిటి అని అంటే, ఉత్తర భారతదేశంలో ఇందోర్ అనే ఒక పట్టణం నేను వెళ్ళాలి అని నాకు ప్రభువు చెప్పాడు. నాకు అర్థం కాలేదు. నాకు ఇందోర్ అనే పట్టణం ఉందని కూడా తెలియదు. ఎప్పుడైనా క్రికెట్ ఆడుతూ ఉంటే అది న్యూస్లో విన్నానే కానీ అసలు ఆ పట్టణం ఏంటి, ఆడ ఏం భాష మాట్లాడతారు, ఏం చేయాలి నాకు ఎవరూ తెలియదు. కానీ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి, ఒక 2-3 రోజులు అయిన తర్వాత ఒక చిన్న సంచి తీసుకున్నాను. దాంట్లో ఒక 2 బట్టలు పెట్టుకున్నాను, టికెట్ కొనుక్కున్నాను. రైలు ఎక్కితే ఎక్కడ చూసినా ఈజీగా ఉంది. ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ అక్కడ తింటున్నారా లేకపోతే ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని బాత్రూముల దగ్గర నుంచి అంతా గలీజ్గానే ఉంది. ఏం చేయాలో తెలీదు నాది. కానీ ప్రభు వెళ్ళమన్నాడు, వెళ్ళాను. నాకు తెలియదు అక్కడ చలి ఉంటుందని. నేనేం మామూలుగా వేసుకునేటువంటి బట్టలు వేసుకుని వెళ్ళాను. ఆ చల్లగా ఉంది. ఇదే నవంబర్ నెల అనుకుంటాను. అక్కడ దిగితే మొత్తం చల్లగా ఉంది. అంత చలిలో నేనేం చేయాలో నాకు తెలియదు. నాకు హోటల్కి వెళ్ళటానికి డబ్బులు లేవు, హోటల్కి వెళ్ళాలన్న ఆలోచన లేదు. నేను ఎందుకు వెళ్ళానో నాకు తెలియదు. ప్రభు వెళ్ళమన్నాడు, నేను వెళ్ళాను. 3 రాత్రులు నేను అక్కడే రైల్వే స్టేషన్లో పడుకున్నాను. నైట్ రాత్రులు రైల్వే స్టేషన్లో పడుకోవడం, పొద్దున పోయి సువార్త చెప్పడం. ఏం చెప్పాలి సువార్త? నాకు హిందీ రాదు, వాళ్ళకు తెలుగు రాదు. నాకు వచ్చే హిందీ ఏంటంటే ఇదర్ ఆతా హై, మళ్ళా అక్కడికి వెళ్ళి మై జాతా హై, ఇంతే వచ్చు. కానీ ప్రభు అయినది యేసు క్రీస్తు యొక్క అద్భుతం చూడండి, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం చూడండి. నేను వెళ్ళిన ఆ 3 రోజులు నేను చెప్పింది ప్రజలు విన్నారు, వారికి అర్థమైంది. ప్రభు అయిన యేసు క్రీస్తును అనుసరించడం కోసం వాళ్ళు నాకు మిత్రులయ్యారు. నేను అక్కడ సంఘాలు స్థాపించాను. నేను అక్కడ విదిన్ 1 month, 1 నెలలో నేను టెలివిజన్లో మాట్లాడగలిగాను హిందీలో. ఇది ఏమంటారు? నేను ఏ ట్యూషన్కి వెళ్తే వస్తుంది? ఎక్కడ నేర్చుకుంటే వస్తుంది? నా భార్య అంటది, నువ్వు మాట్లాడే హిందీ నేను మాట్లాడే హిందీ, నా భార్య హిందీ ప్రాంతానికి చెందిందే, నేను మాట్లాడే హిందీ కంటే కూడా బాగా మాట్లాడుతావు నువ్వు అని చెప్తుంది. ద రీజన్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. పరిశుద్ధాత్ముడు అభిషేకిస్తే ఆ భాషల వరం నీకు ఇస్తాడు. యు గో అండ్ స్పీక్ అండ్ పీపుల్ విల్ లిసన్ టు యూ. యు గో అండ్ స్పీక్ అండ్ ద ట్రూత్ విల్ పెనిట్రేట్ దేర్ హార్ట్. వాళ్ళ హృదయాల్ని ఆ భాష పట్టుకుంటుంది. ది ఓన్లీ థింగ్ నెసెసరీ, మీకు అవసరమైనది ఏమిటంటే అవైలబిలిటీ అండ్ హంబుల్నెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఎదుట తగ్గింపుగా ఉండి దీన మనస్సు కలిగి, ప్రభువా నేను నీకు అందుబాటులో ఉండాలనుకుంటున్నాను. ప్రభు తిరిగి లేచిన తర్వాత తన శిష్యులతో చెప్తున్నాడు, యూదయ సమరయ భూదిగంతముల వరకు నువ్వు వెళ్ళాలి, నా రాజ్య ప్రతినిధిగా ఉండాలి. నా రాజ్య ప్రతినిధిగా నువ్వు ఉన్నప్పుడు నీకు కావలసినవి నేను ఇస్తా. ఏమిస్తాను? ఒకడికి నానా భాషలు మాట్లాడటం ఇస్తాడు,